వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారితే దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి. ఎదురు దెబ్బలు తిన్నవాడు అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్నవాడు వాటిని తట్టుకుని నిలిచి విజేతగా మహనీయుడిగా ఎదిగితే, ఇతరులను రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ శాడిస్టు ఆనందం పొందేవారు మాత్రం సామాన్యులుగా ఎప్పటికీ అలాగే మిగిలిపోతూ ఉంటారు. ఇతరులు నిన్ను అవమానిస్తున్నారంటే నీలో అంతర్గతంగా శక్తి ఉందని తెలుసుకో. ఈర్ష్యాద్వేషాలకు కుంగిపోకు. అవమానాలనే ఆయుధాలుగా చేసుకుని సాగిపో. నీలోని ప్రతిభను తవ్వితీసి సాధించే అద్భుత విజయమే శత్రువుకు నీవు ఇచ్చే బహుమానం. లక్ష్యం చేరే వరకు, విజయం సాధించే వరకు నిరంతరం ప్రయత్నించాలి. సమాజం కల్పించే ఆటంకాలకు ఆటుపోట్లకు రాటుదేలాలే తప్ప రాలిపోకూడదు. నేడు గొప్ప విజయాలుగా చెప్పుకుంటున్న ప్రతిదీ ఆదిలో అవహేళనలకు గురైందే అని గుర్తుపెట్టుకో. ఏది తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించటమే ధీరగుణం. ప్రతి అపజయంలో విజయావకాశం దాగి ఉంటుంది. అదేమిటో గుర్తించు. అపజయాలను అవమానాలను ఆయుధాలుగా మార్చుకో. నీవు నిజమని నమ్మింది 10 మందికి ఉపయోగపడుతుందనుకున్నది ఎప్పటికైనా విజయం సాధించగలదనుకుంటే ఎవరేమనుకున్నా, తోడు రాకున్నా ఒంటరిగానైనా సాగిపో. ఓడిపోవటం, ఫెయిల్ కావటం ఎంత మాత్రమూ తప్పు కాదు. ఎవరికైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇవి తప్పనిసరి. ఓటమికి కృంగిపోవటం, ఫెయిల్యూర్ నుండి పాఠాలు నేర్వకపోవడం చాలా చాలా తప్పు. ప్రయత్నించండి. నిరంతర ప్రయత్నమే ఏ తరం వారికైనా ఉన్న ఏకైక విజయ మార్గం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.